హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ మిరాకిల్స్లో ఈరోజు నేనైతే రేషన్ బియ్యంతో బగారా రైస్ ఉన్నాను. చాలా బాగుంది. ఫస్ట్ అది ఎలా వస్తుందో ఏమో అనుకొని అయితే ట్రై చేసిన, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎందుకంటే కొందరు వీడియోస్లో రేషన్ బియ్యం సన్న బియ్యం అయినా కూడా ముద్ద ముద్ద వస్తుందని అంటున్నారు కదా. నేను ఒకసారి నార్మల్ రైస్ కూడా బాగానే అవుతుంది, అలానే బగారా రైస్ కూడా ఎలా అవుతుందనే ట్రై చేసిన. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంది. కాకపోతే నీళ్ళు మాత్రం కొత్త అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క బియ్యం ఇస్తారు కదా. కొన్ని చోట్ల కొత్త సన్న బియ్యం, కొన్ని చోట్ల పాత సన్న బియ్యం ఇస్తున్నారు కదా. కొత్త సన్న బియ్యంకి అయితే ఒక గ్లాస్కి 1.25 గ్లాస్ వాటర్ పడతాయి. పాతగా అనిపించింది అనుకోండి 1కి 2 పోయండి కొలత. మీకు ఫుల్ వీడియో క్లారిటీగా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చాలా పొడి పొడిగా చాలా బాగుంది. మనం ఇలా బగారా రైస్ చేసుకుని చింతపండు పులుసు కానీ మసాలా కర్రీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికైనా రేషన్ బియ్యంతో బగారా రైస్ వండుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో ఇచ్చాను, చూడండి. చూడండి ఏ విధంగా పొడి పొడలాడుతూ చాలా చక్కగా వచ్చింది. అసలు నేను కూడా ఇంత పొడి పొడలాడుతూ వస్తుందని అనుకోలేదు.